నెల్లూరు సంతపేటలో ఉన్నటువంటి ఓల్డ్ క్లాత్ మార్కెట్ గా పేరు పొందినటువంటి ప్రాంతంలో మున్సిపల్ అధికారులు నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ చేపట్టడం జరిగింది. 31 మందికి 31 షాపులు అలాట్మెంట్ కార్యక్రమాన్ని చేశాం. బయట ప్రైవేట్ గా రెంట్ కి తీసుకుని రన్ చేసుకోవాలంటే కనీసం 10,000 నుంచి 15,000 రూపాయల తరుణంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో కేవలం 500 రూపాయలు నెలకి తీసుకొని మన వారికి షాపులు అలాట్ చేస్తున్నాం. సో సంతపేట మార్కెట్కి సంబంధించి మొత్తంగా 165 షాపుల్లో గతంలో ఏదైతే ఆక్షన్ అయిందో ఆక్షన్ అయిన తర్వాత మిగిలినటువంటి 31 షాపులకు ఆక్షన్ జరిగింది. సో ఇక్కడ ఉండేటువంటి చాలామంది చిరు వ్యాపారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం, వారు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. సో నామమాత్రపు ధరలతో అంటే రెంట్తో మరి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 31 షాపులు దక్కించుకున్న వాళ్ళలో మీరు ఒకరు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, నాకైతే సంతోష కార్యం జరిగింది ఈరోజు. నేను గత 8 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు వైసీ పార్టీతో నేను వేద్యం వేశాను. నాకు షాపీ లేదు. ఎక్కడెక్కడ అధికారులకు అడగబోయాను, నాకు షాప్ ఇవ్వలేదు. నువ్వు పోయి కపిల్సి నాకు అడగబో, నీకు షాప్ ఇస్తారు, నీకెవరు ఇరు, నారాయణ సార్ అక్కడ పో అని నన్ను బెదిరించి నన్ను చాలా అది మున్సిపాలిటీగా తెలియజేశాను. అయినా నన్ను ఎవరు పట్టించుకోలేదు ఆ రోజుల్లో. నారాయణ సార్ వస్తాడు, గెలుస్తాడు, నేను షాపు తీసుకుంటాను, నేను కూడా సవాల్ చేశాను సార్ అదే మార్కెట్లో చేశాను. సార్ వచ్చాడు, నాకు షాప్ ఇప్పించాడు. అయినా ఇటీవల్ల కూడా ఒక 3 సంవత్సరాల నుంచి మధ్యవర్గులు అందరూ కలిసి నన్ను నా షాపు రానికుంటా, నీకు షాప్ రాదు అట్టా ఇట్టా చేశారు సార్. అయినా ఇచ్చారు. కానీ నాకు ఇప్పుడు ఒక లక్కీ డబ్బీ పద్ధతిలో దక్కింది. కానీ ఇది చేయమని నేను మొదటి నుంచి చెప్పాను సార్. ₹10 కానించి కట్టాను నేను కాంట్రాక్టు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పోరాడాను. ఇది చేయమని ఎవరు చేయలేదు సార్. ఎవరి పార్టీకి మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్లో లేకుండా ఎవరి పార్టీకి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నచ్చినట్టు వాళ్ళు నెంబర్లు తీసేసుకున్నారు. ఇప్పుడు ప్రజల్లో అయితే నాకు న్యాయమే జరిగింది. సో నామమాత్రపు రెంట్ ఉంటుంది, కౌన్సిల్ డిసైడ్ చేస్తామని కమిషనర్ గారు చెప్తున్నారు. సో ఈ షాప్ దక్కించుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, గతంలో మా అవ్వ కానీ మా అమ్మ కానీ అందరూ అక్కడ సంతపేటల అంగళ్ళ కోసం పెట్టుకొని ఉంటున్నారు. తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత అంగళ్ళన్నీ లేవు, ఎంత తిరిగినా కూడా మాకు రాలేదు. తర్వాత ఇప్పుడు నారాయణ సార్ వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సార్ని కలిసి ఇట్లా మాట్లాడాము, మాకు ఇబ్బంది ఇట్లా సార్ అని అడిగితే మాకు అవన్నీ ఇచ్చారు. నారాయణ సార్కి ధన్యవాదాలు. చాలా ఏం షాప్ పెట్టబోతున్నారు ఇప్పుడు మీరు? ఫ్రూట్స్ షాప్, ఫ్రూట్స్, డ్రింక్స్, ఏదైనా కూల్ డ్రింక్స్ ఏదో ఒకటి సార్. మాకు జరిగేదానికి ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా. మాకు అంగడి ఇచ్చిన నారాయణ సార్కి, టీడీపీ ప్రభుత్వానికి థ్యాంక్ యూ. సో మరొక లబ్ధిదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, లక్కీ డిప్లో షాప్ సొంతం చేసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? నమస్కారం, నా పేరు ఆరో భాగ్య. నేను మహిళా టీంలో వర్క్ చేస్తాను. నాకు ఆర్థిక సహాయం ఉంటే లక్కీ డ్రాలో నా పేరు వచ్చింది. మార్కెట్లో అంగడి వచ్చింది ఇప్పుడు. సో ఏం షాప్ పెట్టబోతున్నారు? మిషన్ సార్, కుట్టు మిషన్ పెట్టబోతున్నా. జరుగుతుందా ఏరియాలో కుట్టు మిషన్? సార్, కుట్టు మిషన్ జరుగుతాయి. గతంలో ఏమైనా వ్యాపారం చేశారా మీరు? చేస్తున్నాం సార్, చేపల అంగడి పెట్టున్నాను. ఇప్పుడు కుట్టు మిషన్ పెట్టుకున్నాం. సో సంతోషమేనా ఇప్పుడు అంగడి పెట్టారంటే? చాలా సార్, ఇప్పుడు బతికి తీరిచ్చిందని చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, షాప్ దక్కించుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సంతపేట మున్సిపల్ మార్కెట్లో గతంలో నారాయణ సార్ ఆ మార్కెట్ని డెవలప్ చేశారు. అక్కడ చాలామంది లబ్ధిదారులకు పాతగా అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకొంతమంది కొత్త వాళ్ళు కావచ్చు, చాలామంది కలిపి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మంత్రి గారు ఆనాడు ఇదే మార్కెట్ని సుందరవనంగా తీర్చిదిద్ది ఆ రోజు చాలామంది పేదవాళ్ళకి అంగళ్ళు ఇచ్చారు. తిరిగి చాలామంది ఈ 5 ఏళ్లలో కొంతమంది అంగళ్ళ కోసం అంటూ చాలా ఇబ్బంది పడ్డారు. తిరగని నాయకుడి దగ్గరికి లేదు, తిరగని ఆఫీస్ లేదు, చాలామంది కూడా ఆ అంగళ్ళ కోసం ఇబ్బంది పడ్డారు. కానీ తిరిగి మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి నారాయణ గారు చొరవ తీసుకొని ఎవరైతే మిగిలిపోయిన లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే గతంలో అంగళ్ళు పెట్టుకుంటూ వాళ్ళకి అంగళ్ళు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళని కొంతమందిని ఎంపిక చేశారు. అలాగే కొంతమంది నిరుపేదలు ఆ చుట్టుపక్కల 50, 49, 51, 52 డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి కొంతమంది నిరుపేదలను ఎంపిక చేసి మిగిలినటువంటి అంగళ్ళను కూడా ఈరోజు వాళ్ళకి లాటరీ పద్ధతి ద్వారా ఇచ్చి మొత్తం ఫుల్ఫిల్ చేశారు. కాబట్టి మేమందరం కూడా సంతపేట మున్సిపల్ మార్కెట్లో అంగడి పొందిన ప్రతి ఒక్కరం కూడా కృతజ్ఞత కలిగి నారాయణ సార్తో మేము ఉంటామని మనవి చేసుకుంటున్నాం. పారదర్శకంగా జరిగిందా లక్కీ డిప్ అనేది? హ్యాపీయా జరిగినటువంటి తీరు? ఎస్
పారదర్శకంగానే జరిగింది. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా, ఎక్కడ ఎటువంటి మోసం లేకుండా. గతంలో ఒక్క ఇంట్లో 4 సభ్యులు ఉంటే 4 సభ్యులకు 4 అంగళ్ళు తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ అవి కూడా నారాయణ సార్ గారు మాట్లాడకుండా కేవలము ఇప్పుడు నష్టపోయినటువంటి లబ్ధిదారులకి తిరిగి మరలా లాభం చేకూరాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ తిరిగి మళ్ళీ అంగళ్ళు ఆయన అప్పగించారు. అందుబట్టి మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఏం షాప్ పెట్టబోతున్నారు? అలాగే కమిషనర్ గారు చెప్పారు వేరే వాళ్ళకి అప్పగిస్తారేమో జాగ్రత్త అని. అటువంటి సందర్భాలు ఏమైనా ఉంటాయా? లేదు సార్, లేదు. ఎందుకంటే అన్నీ ఉన్న వాళ్ళకి అంగళ్ళు ఇచ్చుంటే ఒకవేళ అందరూ అనుకున్నట్టే వాటిని రెంట్కి ఇవ్వడమో లేకపోతే ఇంకొక రకంగానో దాన్ని ఉపయోగించవచ్చు. కానీ ఈరోజు అంగళ్ళు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కనీసం సంపాదన కోసం ఇబ్బంది పడే పేదవాళ్ళే. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఇంకొకరికి ఇవ్వరు. వాళ్ళకి ఇచ్చినటువంటి అంగళ్ళల్లో వాళ్ళకు చేయగలిగినటువంటి వ్యాపారం ఏదున్నా కూడా చేసుకొని ఖచ్చితంగా లాభం పొందుతారు. సో మనం ఏదైతే సంతపేట మార్కెట్కి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఏదైతే యాక్షన్ జరిగిందో ఇవే ఆ షాప్స్ అనమాట. మొత్తంగా తీసుకుంటే 165 షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ షాప్కి సంబంధించి 31 షాపులకు ఇప్పుడు ఏదైతే ఆక్షన్ జరిగిందో ఆక్షన్ జరిగింది, దాన్ని కొంతమంది దక్కించుకున్నారు. గతంలో ఆక్షన్లో పొందినటువంటి షాప్స్ అనమాట ఇవి. పాత బట్టల వ్యాపారాలు, ఇలా ఏదో ఒక వృత్తితో వీరందరూ జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా తక్కువ ధరలకు ఈ పాత బట్టలు అనేది విక్రయించడం జరుగుతుంది. ఏదో ఒక వ్యాపారం, మొత్తానికి ఏదో ఒక వ్యాపారంగా నామమాత్రపు ధరలతో సుమారు ఒక 500 అలా ఉండొచ్చు అన్నారు రెంట్ కూడా. సో ఆ కౌన్సిల్లో ఆమోదం పొందిన తర్వాత డిసైడ్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఒక 500 రూపాయలు ఆ పరిధిలో వచ్చేటువంటి అంగడి. ఈ రోజుల్లో కనీసం కొన్ని వేల రూపాయలు లేనిదే వచ్చేటువంటి పరిస్థితి లేదు ఒక షాప్ పెట్టాలంటే. అటువంటిది నామమాత్రపు ధరలతో, అంటే నెలకు రెంట్ అంటే చాలా తక్కువ బడ్జెట్ అని చెప్పొచ్చు. అలాగే కమిషనర్ మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు. ఇక్కడ ఎటువంటి అసంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంగళ్ళు ఏవైతే ఉంటాయో, అంటే మద్యం కావచ్చు, గంజాయి కావచ్చు, ఇటువంటి విక్రయాలు చేసేటువంటి షాప్స్ అయితే పెట్టడానికి లేదు. అటువంటివి చేస్తే వెంటనే సీజ్ చేస్తాము. అలాగే ఈ అంగళ్ళను వేరే వాళ్ళకి ఇవ్వడం జరగకూడదు. ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే షాప్ పెట్టుకోవాలి. అలా అయితేనే అంగళ్ళు కేటాయించడం జరుగుతుందని కొన్ని నిబంధనల ప్రకారం లక్కీ డిప్ ద్వారా ఈ అంగళ్ళను అయితే కేటాయించడం జరిగింది. మొత్తానికి ఈ అంగళ్ళు ఎవరైతే పొందారో వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.